అమ్మా, ఆయన తన తప్పుని తెలుసుకున్నారు. మీకు గతం గుర్తొచ్చిన తర్వాత మీకు ఆయన తరపున క్షమాపణ చెప్పమన్నారు. చిన్న క్షమాపణతో పోయే నేరం కాదు మీ ఆయన చేసింది. అమ్మా, మీరు క్షమించిన రోజే ఆయన మీ ముందుకొస్తానన్నారు. వాణ్ణి క్షమించను. క్షమించే ప్రసక్తే లేదు. అవును, నా కూతురెక్కడుంది? ఒక్క నిమిషం అమ్మా, తీసుకొస్తాను. అమ్మా, మీ కూతురు పేరు నేహ. అమ్మా, నీకు పేరు పెట్టి అక్షరాభ్యాసం చేయాల్సిన నేను నీ పేరు తెలియని పరిస్థితిలో ఉన్నానమ్మా. అమ్మా, నువ్వు మామూలు మనిషివయ్యావు. నాకదే చాలు. ఆంటీ, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడు నా కొడుకు, పేరు రిషి. అమ్మా, నా భర్త చాలా బాగున్నాడమ్మా. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడమ్మా. అమ్మా, మీ అమ్మాయిని వెతికి తెచ్చింది నా భర్తే. నేహ రిషిని ఇష్టపడుతుందని తెలిసి రిషిని కన్విన్స్ చేసి పెళ్లి చేశారు. దేవేంద్ర, నువ్వు ఎన్ని తప్పులు చేసినా బహుశా ఇదొక్కటే నువ్వు చేసిన మంచి పని. నీ పెళ్లి చేసే అదృష్టం కూడా లేకుండా చేశాడమ్మా ఆ దేవుడు. అందుకే దేవుడు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు మీ దగ్గరికి మమ్మల్ని చేర్చాడు. అమ్మా, 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 ఎవరా అమ్మాయి? అదా, మీ ఆస్తి మీద కన్నేసి ఆస్తికి వారసురాలని వచ్చి రిషిని పెళ్లి చేసుకుంది. తర్వాత తన గుట్టు రట్టవగానే మాయమైపోయి చచ్చినట్టు నాటకమాడి మళ్లీ వచ్చి మా మీద పడి మమ్మల్ని నానా కష్టాలు పెడుతోంది. ఇంట్లోనే ఉంటోంది. అమ్మా, నాకు సవతి లాంటి పని మనిషి. ఏంటమ్మా అలా చూస్తున్నా? నేను నీ కూతురు సిరిని. సిరీనా? అవునమ్మా, నేను సిరిని. ఎంతమందిని మోసం చేశావు? అబ్బబ్బబ్బబ్బా, మావయ్య పోతేనే అమ్మలాంటి ఈ పిచ్చమ్మ నా వైపు తిరిగింది. నేను మోసం చేయడం ఏంటమ్మా? నాకంతా తెలుసు. నన్ను మోసం చేసినంత ఈజీగా ఆంటీని మోసం చేయలేవు. అమ్మా, వీళ్ళందరిలాగే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వొక మోసగత్తవని. అయినా ఎంతమందిని మోసం చేస్తావు? కాదమ్మా, ఇదంతా నేహ ఆడుతున్న నాటకం. నా కూతుర్నంటున్నావా? అన్ని తప్పులు నువ్వు చేసి అందరి మీద నిందలు వెయ్యాలని చూడకు. నా కూతురు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యదు. కాదమ్మా. ఏయ్, ముందు నువ్వు బయటకెళ్ళు. అత్తయ్య, ఒక్క నిమిషం. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళకపోతే మెడ పట్టుకుని గెంటాల్సి వస్తుంది. రిషి, డాక్టర్ అమ్మగారిని డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. వెళ్ళి ఆ ప్రొసీజర్ చూడు. అలాగేనమ్మా.
మావయ్య ఎక్కడికి వెళ్ళారు? ఇంకా రాలేదేంటి? అమ్మా ఆగిపోయారేంటమ్మా? ఇంటిని చూడగానే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసునందా. ఈ ఇంటిని ఆయన ఎంతో ప్రేమగా కట్టించుకున్నారు. ఈ ఇంట్లో మేము ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలున్నాయి. అలాగే ఈ ఇంట్లో మర్చిపోలేని విషాదాలు ఉన్నాయి. ఈ ఇంటితో ఒక ఆత్మబంధం పెనవేసుకునుంది. అమ్మా, గతం తాలూకు విషాదాల్ని, గతం తాలూకు బాధల్ని వదిలేసేయ్. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ ఇంట్లో కొత్త సంతోషాల్ని, కొత్త బంధాల్ని చూస్తూ కొత్త జ్ఞాపకాల్ని నింపుకుంటావని నేను మాటిస్తున్నాను. అవునంటీ, ఇన్ని రోజులు మీరు మిస్ అయిన ప్రతి ఆనందాన్ని మేము మీకు ఇస్తాం. చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. మీ మధ్య ఆనందంగా గడపడానికేనేమో మళ్ళీ దేవుడు నాకింకో అవకాశాన్ని కల్పించాడు. అమ్మా మీకిది పునర్జన్మ. మీ పూర్వ వైభవం కోసం, మీ పాద స్పర్శ కోసం మాతో పాటు ఈ ఇల్లు ఎదురు చూస్తోంది. రండమ్మా. ఆగండి. ఎవరితను? మనింటి తోటమాలమ్మా. అవునమ్మా, నా పేరు శవం. అదేం పేరు బాబు? అతన్ని, అతని జుట్టుని వాళ్ళకాన్ని చూసి జడుసుకుని చేస్తున్నారని వాళ్ళే ఆ పేరు పెట్టారులేమ్మా. శవం, అమ్మా. నేను దిష్టి తీస్తాను. ఆ. అమ్మను ఘనంగా నేను స్వాగతం పలకాలనుకున్నాను, కానీ ఇంత దూరంలో నిలబడిపోతాననుకోలేదు. ఓహో, నువ్వే దగ్గరుండి ఇవన్నీ చేద్దామనుకున్నావా? చేయనివ్వనుగా. అమ్మకి ఇంకా దగ్గర నేనవుతా, నిన్ను రోజురోజుకి దూరం చేస్తా. శవం తీసుకో. రండమ్మా. పదమ్మా. అమ్మా నేహా, ఈరోజెంత ఆనందంగా ఉందంటే నేనా దేవుణ్ణి నీ విషయంలో ఎన్ని కోరికలైతే కోరానో అవన్నీ తీరిపోయాయమ్మా. నా జీవితానికి ఇంకే కోరికలు లేవు. నువ్వు నా పక్కన ఇలాగే ఉంటే చాలమ్మా. నీతో పాటు బావ, అత్తయ్య, మావయ్యలతో నా జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను. నేహా, నిన్నొదిలి నేనెక్కడికి పోతానమ్మా? నిన్ను విడిచి వెళ్లడం అంటూ జరిగితే అది నా చావుతోనే జరగాలి. అమ్మా ప్లీజ్, చావు గురించి మాట్లాడకు. ఇన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నా నా ప్రపంచంలో లేవు. ఇప్పుడే నా ప్రపంచంలోకొచ్చావు. అప్పుడే చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? క్షమించమ్మా. అమ్మా, నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏంటి? మన మధ్యలో ఆనందాలు, ఆప్యాయతలు, అనుబంధాలు తప్పించి క్షమాపణలు ఉండకూడదమ్మా. చక్కగా చెప్పావు నేహా. నిన్ను కనడం తప్పించి
ఎత్తుకుని తిప్పలేకపోయాను, చేతులు పట్టుకుని నడిపించలేకపోయాను. గారాబంగా గోరుముద్దలు తినిపించలేకపోయాను, ప్రేమగా ఆటలు పాటలు నేర్పించలేకపోయాను. నీకు జరగాల్సిన ఏ ముచ్చట్లు నీకు చేయలేకపోయాను. ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి పరిస్థితి శాపమేనమ్మా. కాని ఆ శాపం నుంచి ఆ దేవుడు శాప విమోచనం చేసి నీ దగ్గరకు నన్ను చేర్చాడు. నా జీవితానికి వరాన్నిచ్చాడు. అది వరమో నా అదృష్టమో నాకు తెలియదు కాని చివరికి నాతో ఆ దేవుడు నిన్ను కలిపాడమ్మా. అది చాలు. అయినా ఇన్ని రోజులు నువ్వు నా పక్కన లేవన్న ఒక్క లోటు తప్పించి నేను చాలా సంతోషంగానే ఉన్నాను. మావయ్య గారు ఈ ఇంటికి నన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. అత్తయ్య అయితే నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు. ఇక రిషిబావైతే మొదట్లో నా ప్రేమను అంగీకరించకపోయినా, నేనంటే అంత ఇష్టం లేకపోయినా ఇప్పుడు మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అదేంటమ్మా, నిన్ను ప్రేమించకుండా నువ్వంటే ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్ళెందుకు చేసుకున్నాడు? దీనంతటికీ కారణం ఆ సిరి అమ్మ. ఆ సిరి అంతలా బావని వల్లో వేసుకొని డ్రామాలాడింది. పాపం బావ దాని కపట ప్రేమని నమ్మి మోసపోయాడు, బాధపడ్డాడు. తర్వాత నార్మల్ మనిషిగా మారి నన్ను నా ప్రేమను గుర్తించాడు. నేహా, ఆ సిరి చూడ్డానికి అమాయకురాల్లాగే ఉంది. అమ్మా, దారుణమైన మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ పైకి మాత్రం అమాయకుల్లాగే కనిపిస్తారమ్మా. తనని నువ్వు మహా అయితే హాస్పిటల్లో కొంతసేపే చూసుంటావు. కాని తనని మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం. తనకుంది బావ మీద ప్రేమ కాదు, బావ వెనకున్న ఆస్తి మీద వ్యామోహం. అందుకే బావని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంది. తర్వాత మన ఆస్తి గురించి, మన సంస్థానం గురించి తెలుసుకొని తనే వారసురాలిగా నటించిందమ్మా. అందర్నీ నమ్మించాలని చూసింది. కాని తన నాటకం బయటపడిన తర్వాత ఆస్తి కోసం అత్తయ్యని మావయ్యని చంపాలని చూసిందమ్మా. తన పథకాలు కుతంత్రాలు పనిచేయట్లేదని చచ్చినట్టు నాటకమాడి ఈ ఇంట్లో మారువేషంలో వచ్చి మళ్ళీ మమ్మల్ని చంపాలని చూసింది. చివరికి దాని వేషం బట్టబయలైన తర్వాత మొదటి పెళ్ళంగా ఇక్కడ ఉండటం నా హక్కు అని నా సవితిలా ఈ ఇంట్లో ఉంటుందమ్మా. అసలు ఆ సిరి ఆడదేనా? అంత వక్రబుద్ధున్న వాళ్ళని ఆ దేవుడు ఎలా సృష్టించాడో ఏంటో. ఎవరి కడుపున పుట్టిందో కాని ఇలాంటి ఆలోచనలతో మన మధ్య ఉంటుంది. అసలు అన్నాల్సింది ఆ సిరిని కాదు, అలా పెంచిన వాళ్ళని. ఏంటో అమ్మా, అన్ని విషయాల్లో నేను ఆనందంగానే ఉన్నా ఇక్కడ ఒక చిన్న బాధ. ఏ ఆడది కోరుకోని సవతిపోరు నాకు కలిగిందమ్మా. నేహా, బాధపడకు. త్వరలోనే నీ సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఆ నమ్మకంతోనే ఉన్నానమ్మా. కాని ఆ సిరి నీకు తనే కూతుర్నని, ఈ ఆస్తికి వారసురాలని నమ్మించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తుందమ్మా. తనెంత ప్రయత్నించినా నేనెలా మారుతాను? గుడ్డిగా తన్నెలా నమ్మేస్తాను? నువ్వు నమ్మవమ్మా, కాని ఆ సిరి నమ్మేలా చేస్తుంది. నువ్వే నా కూతురివి నేహా. ఇది నీకు అమ్మగానే కాదు, ఈ సంస్థానానికి పెద్ద దిక్కుగా చెప్తున్నాను. ఈ సంస్థానానికి వారసురాలు నువ్వే. మావయ్య నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయినా ఈ ఇంట్లో నా స్థానం పదిలం చేసుకున్నాను. ఈ పిచ్చిదాన్ని ఇంకా నమ్మించి నా బుట్టలో పూర్తిగా వేసుకోవాలి. సరే అమ్మా, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తాను.
ఉమ్. ఏమైంది రిషి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? డాడీకి ఫోన్ చేస్తున్నానమ్మా. ఎన్నిసార్లు చేసినా కాల్ కలవట్లేదు. ఆ కాల్ కలవదురా. ఎందుకు కలవదమ్మా? అయినా డాడీ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? మనకి దూరంగా వెళ్లారా? దూరంగానా? ఏంటమ్మా, ఏం జరిగింది? ఆయన మనకి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? డాడీ దూరంగా వెళ్ళిపోతే సమస్య ఎలా పరిష్కారం అవుతుందమ్మా? అదేరా నేను చెప్పాను. అమ్మగారు క్షమిస్తారని చెప్పినా కూడా ఆయన వినలేదు. తప్పులు అందరూ చేస్తారు. ఒక్కోసారి కాలము అవసరము మన చేత చేయకూడని తప్పులు చేయిస్తాయి. ఆ తప్పుల్ని రియలైజ్ అయిన తర్వాత, దానికి ఇన్ని రోజులు పశ్చాత్తాపంతో శిక్షను అనుభవించేసిన తర్వాత కూడా ఇప్పుడు రేవతి ఆంటీకి మోహం చూపించలేక వెళ్ళిపోతే దానికి అర్థమేంటమ్మా? ఏమోరా, అమ్మగారు ఆయన్ని క్షమించాకే తిరిగి ఇంట్లోకి అడుగు పెడతానని చెప్పారు. అమ్మా, డాడీ ఇక్కడ లేకుండా ఆయన కనబడకుండా ఆంటీ అయినా ఎలా క్షమిస్తారు? అదేరా, నేను కూడా అదే చెప్పాను. అయినా నా మాట వినలేదు. అసలు డాడీ ఎంతగా మారారో, ఎంతగా పశ్చాత్తాపడుతున్నారో ఆంటీకి తెలియకపోతే ఎలా అమ్మా? ఇవన్నీ చెప్పారా, కాని నన్ను మాట్లాడనివ్వలేదు. అమ్మా, డాడీ వెళ్ళిపోవడం ఆంటీని క్షమాపణ కోరలేక వెళ్ళిపోయినట్టు లేదు, మనల్ని శిక్షించడానికి వెళ్ళిపోయినట్టుంది. అవునరా, అమ్మగారు మామూలు మనిషి అయినందుకు ఆనందపడాలో, మీ నాన్న అలా వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. అమ్మా, డాడీ ఎంతలా మారిపోయారో 25 ఏళ్లుగా చూస్తున్నా నాకు తెలిసింది. పెళ్ళైన దగ్గర నుంచి పక్కనే ఉన్న నీకు కూడా తెలిసింది. అలానే రేవతి ఆంటీ కూడా నెమ్మదిగా అర్థం చేసుకుంటారు కదా. అమ్మగారు మంచి మనిషిరా, అర్థం చేసుకుంటారు. అన్నిట్లో అంత ఉన్నతంగా ఆలోచించే నాన్న ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా తప్పుగా నిర్ణయం తీసుకున్నారమ్మా. ఇప్పుడు డాడీ కోసం ఎక్కడని వెతకాలి? ఆయన కోసం అస్సలు వెతకద్దు అన్నారా? ఏంటమ్మా ఇది? ఆయనకాయన శిక్ష వేసుకున్నానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కాని ఆ శిక్ష వలన మనమెంత బాధపడుతున్నామో ఆలోచించలేదా? రిషి, నువ్వు ఫీల్ అవుకురా. ఏదో ఒకరోజు అమ్మగారు మీ నాన్నని ఖచ్చితంగా క్షమిస్తారు. ఆయన మళ్ళీ మన ఇంటికొస్తారు. డాడీ రావాలమ్మా, మనతోనే ఉండాలి. ఆయన లేకపోతే రాజులేని రాజ్యంలా అస్తవ్యస్తంగా ఉంటుంది మన ఇల్లు. ఆయనుంటేనే మన బలం. ఎందుకంటే సమస్యలతో చీకటైపోతున్న మన జీవితాలకు ఆయనే ధైర్యం, వెలుగులా దారి చూపిస్తారు. ఆయన చూపించే ప్రేమ కొండంత అండలాగా మారి మన మీద మనకి నమ్మకాన్నిస్తుంది. ఇప్పుడు ఈ సమస్యల్లో ఆయన మనల్ని వదిలేస్తే నేను ఏ దారిన వెళ్లాలో ఎవరు చెప్తారమ్మా? నన్ను దిక్సూచిలా ఎవరు మారుస్తారు? నన్నెవరు నడిపిస్తారమ్మా? నాకేం అర్థం కావట్లేదు. రిషి, నాకు నమ్మకం ఉంది. ఆయన త్వరలోనే ఇంటికొచ్చేస్తారు. నువ్వు కొన్ని రోజులు ప్రశాంతంగా ఓపిక పట్రా. ఎందుకు రాడో నన్నడుగు రిషి, నేను చెప్తాను. చేసిన తప్పులకి మీకు మొహం చూపించలేక పారిపోయాడు. ఇంకా అంతకు మించి మనమేం చేస్తామమ్మా? ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వకుండా డాడీ వెళ్ళిపోయారు. ఎదురుచూడ్డం తప్పించి ఏం చేయలేం. రే, నువ్వేమీ ఫీల్ అవ్వకు. అన్నీ అవే సర్దుకుంటాయి. భోంచేద్దుగానిరా. నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. రిషి, నా మొహం చూడటానికి కూడా నీకు ఇష్టం లేదా? కోపంగా కాదు రిషి, ఒక్కసారి నా మీద కోపాన్ని వదిలేసి నా మీద ప్రేమతో చూడు.
నా కళ్ళు అబద్ధం చెప్పవని నువ్వే చెప్తుంటావు. ఆ కళ్ళని ఒక్కసారి చూడు. నేను చెప్పే నిజం విను. రిషి, నేను ఈ ఆస్తి కోసం ఆశపడలేదు. నాకు ఈ ఆస్తి కంటే నువ్వు ముఖ్యం. నాకు నువ్వు కావాలి. అలాగే మా అమ్మ రేవతి దేవి కూడా కావాలి. ఇంకా ఎన్నాళ్ళు ఈ అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తావు? చివరికి నీ కళ్ళు కూడా అబద్ధాన్ని నిజంలా చెప్తున్నాయంటే నువ్వు ఆస్తి కోసం ఏ స్థాయికి దిగజారావో అర్థమవుతుంది. రిషి, నేను చెప్తుంది నిజం. రేవతి దేవి గారి అసలు కూతుర్ని నేను. మరి నేహ ఎవరు? తను ఆస్తి కోసం వచ్చిన మోసగత్తి. మిమ్మల్ని నమ్మిస్తుంది. రిషి, ఇదంతా నేహ మీ నాన్న ఆడుతున్న నాటకం. నిజం రిషి, నన్ను నమ్ము. నిన్ను నమ్మాలి. ఎలా నమ్మమంటావు? రిషి, నువ్వు నన్ను నమ్మడం కోసం నేనేమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? అదే నా బాధ కూడా. నువ్వు ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం ఏవైనా చేయడానికి వెనకాడవని నాకు తెలుసు. ఒక మనిషిని ఒకసారి నమ్మి మోసపోతే అది అమాయకత్వం. రెండోసారి కూడా అదే మనిషిని నమ్మి మోసపోతే అది మూర్ఖత్వం. నేను మూర్ఖుణ్ణి కాదు. నీకింతకు ముందే చెప్పాను, నిన్ను మనిషిగా చూడట్లేదు అని, మనిషిగా మారడానికి ప్రయత్నించవని. కానీ నువ్వు రోజు రోజుకి మృగం కన్నా దారుణంగా తయారవుతున్నావు. అసలు నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. రిషి, ఎలా ఎలా నన్ను నేను నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు.